ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: దేశ సమైక్యత కోసం ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న వాహనాలకు సంబంధించిన బీమా చెల్లింపు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం ఈదుపురంలో పర్యటించనున్నారు. దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. వార్తల వివరాలు: దేశ సమైక్యత కోసం ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలో ఈరోజు నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొని పటేల్కు నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ एकता के हमारे इन प्रयासों के तहत ही अब हम वन नेशन वन इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश वन नेशन वन सिविल कोड यानी सेक्युलर सिविल कोड की तरफ भी बढ़ रहा है. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్వహించిన ఐక్యతా పరుగు, ఐక్యతా దినోత్సవంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో నిర్వహించిన ఐక్యతా పరుగులో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ Vijayawada City Police Commissionerate, we are organizing this Rashtriya Ekta Divas in commemoration of Shri Sardar Vallabhbhai Patel, who contributed a lot to the nation. He is instrumental in acceding 565 princely states to Union of India. His sacrifices as a citizen of India, we are supposed to remember his sacrifices every year. On this occasion, today we are organizing this Rashtriya Ekta Divas. వరదల కారణంగా దెబ్బతిన్న వాహనాలకు సంబంధించిన బీమా చెల్లింపు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరదలకు సంబంధించిన సహాయ చర్యలు, బాధితులకు పరిహారంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులన్నీ వెంటనే పరిష్కరించి బాధితుల ఖాతాల్లో నగదును జమ చేయాలని ఆదేశించారు. సచివాలయాల వారీగా లబ్దిదారుల జాబితాలను గుర్తించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం ఈదుపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మా ఆకాశవాణి శ్రీకాకుళం ప్రతినిధి ఎస్ జోగినాయుడు మరిన్ని వివరాలను అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నటువంటి దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, వివిధ పథకాల తాలూకా ప్రజలకు అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటారు. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసింది. అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లాలో బస చేస్తారు. దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 7,296 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 854 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లతో పాటుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా నియమించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఈ రోజు నుంచి నవంబర్ 4 వరకు విశాఖ దానాపూర్ విశాఖ మధ్య ప్రత్యేక రైలు, నవంబర్ 15వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం విశాఖ భువనేశ్వర్ విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నామని వాల్టేర్ సీనియర్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనుల అమలుపై వచ్చే నెల 8వ తేదీన గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఉద్యోగులతో కార్యశాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగను పర్యావరణ హిత దీపావళిగా జరుపుకోవాలని గుంటూరు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి నసీమా బేగం కోరారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనుమతించిన పర్యావరణ హిత బాణాసంచాను వినియోగించాలని ఆమె పేర్కొంటూ, శబ్ద పరిమితి 55 డెసిబెల్స్ దాటితే అది మనకి హానికరం, శ్రవణాలకు ప్రాబ్లం వస్తుంది. పండుగ రోజు మనం 90 డెసిబెల్స్ పైన కూడా మనకి కాలుష్య డెసిబెల్స్ రికార్డ్ అవుతుంది. సౌండ్ పొల్యూషన్ తక్కువ ఉండేది, అంటే బాగా శబ్దం వచ్చే టపాసులు కాకుండా దీపావళి అంటే దీపాల పండుగ కాబట్టి ఎక్కువగా మనకి దీపాలు కాంతి లీనే వంటి మందుగుండు సామాగ్రి పేల్చాలని, పొల్యూషన్ లేనటువంటి గ్రీన్ క్రాకర్స్ ని కాల్చాలని తమనందరినీ కోరుకుంటున్నాను. యువతను దేశాభివృద్ధిలో భాగం చేసేందుకు మేరా యువభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నెహ్రూ యువ కేంద్ర అధికారి సుంకర రాము తెలిపారు. దివాళీ విత్ మై భారత్ మేరా యువభారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ సహకారంతో నిన్న విజయవాడలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు బజార్ పరిసరాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర అధికారి మాట్లాడుతూ, దివాళీ విత్ మై భారత్ మేరా యువ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ప్రజలకి ఒక అవేర్నెస్ కల్పించి దివాళీ తర్వాత ఎవరు చెత్తని బయట పడేయకుండా మున్సిపాలిటీ వారికి అందించాలి, ఆ చెత్తను మనం నిర్మూలించాలి, రేపటి తరానికి మంచి ఒక భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి ప్రకృతిని కల్పించాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీపావళి సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు దీపావళి ఆస్థానాన్ని నిర్వహించింది. ఆలయంలోని బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానాన్ని అర్చకులు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారు అభిముఖంగా వేంచేపు చేసి స్వామివారికి ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తారు. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ వర్ధంతి ఈరోజు. 1917వ సంవత్సరంలో జన్మించిన ఆమె 17 ఏళ్ల పాటు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. 1984 అక్టోబర్ 31వ తేదీన ఆమె తన భద్రతా దళాల కాల్పులలో మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ సమైక్యత కోసం ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న వాహనాలకు సంబంధించిన బీమా చెల్లింపు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం ఈదుపురంలో పర్యటించనున్నారు. దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.